మే 7వ తేదీ దీనికొక ప్రత్యేకంగా ఉంది. భారత స్వతంత్ర ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు అసూలు బాసిన దినం. సరిగ్గా 102 సంవత్సరాల క్రితం మనమున్న ఈ ప్రాంతంలోనే ఆ రోజు చూసుకుంటే బ్రిటిష్ సైన్యం చేతిలో ఆయన ప్రాణాలు విడిచిపెట్టారు. నిజానికి వీరోచిత పోరాటం చేసి ఆయన చాలా కాలం బ్రిటిష్ సైన్యాన్ని చివరికి చూసుకుంటే రెండో ప్రపంచ యుద్ధంలో గొప్ప వ్యక్తులుగా చెప్పుకునే మేజర్లను కూడా హతమార్చిన సంఘటన వచ్చు. అయితే ఇప్పుడు మనం కృష్ణదేవపేటలో ఆయన సమాధుల వద్ద ఉన్నాం. ఆ, వాస్తవానికి చూసుకుంటే అల్లూరి సీతారామరాజుతో పాటు గామ్ గంటం ద్వారా మల్లు ద్వారా కూడా పోరాటం చేశారు. అయితే ఏదైతే ప్రాణత్యాగం చేసిన క్రమంలో ఆ రోజు అసూలు బాసిన ఇప్పుడు అల్లూరి సీతారామరాజుతో పాటు గంటం ధర సమాధి కూడా ఇప్పుడు అల్లూరి జిల్లాకి సమీపం ఉన్న కేడీపేటలో ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి మనం చరిత్ర పరిశీలిస్తే చాలా వింత అంశాలు. అల్లూరి సీతారామరాజు పోరాటం చాలా తక్కువ సంవత్సరాలు అయినప్పుడు కూడా భారత స్వతంత్ర యుద్ధంలో మాత్రం అత్యంత కీలకంగా పనిచేసిన పరిస్థితి. మనం చూసుకుంటే దీనికి సంబంధించిన అంశాలు పరిశీలిస్తే ఒకేసారి పోలీస్ స్టేషన్లపై దాడులు చేసిన ఘటనలు కూడా చూసుకుంటే చింతపల్లి పోలీస్ స్టేషన్లో 1922 ఆగస్టు 22వ తేదీన ఆయన దాడి చేశారు. అలాగే కృష్ణదేవిపేటలో కూడా 1922 ఆగస్టు 23వ తేదీన, అలాగే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై కూడా అదే సంవత్సరం అదే నెల 24వ తేదీలో కూడా ఆయన దాడులు చేసి బ్రిటిష్ ఆఫీసర్స్ ఎవరైతే చెప్పుకుంటే స్కాట్ వార్డ్ హైవర్ అనే వారిద్దరిని కూడా చంపారు. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతంలో దామనాపల్లి అనే ఈ ప్రాంతం, నేనున్న ఈ ప్రాంతానికి దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ ఘాట్ రోడ్లో వారిద్దరిని కూడా చంపిన పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే ఏదైతే మే 7వ తేదీ అన్ని ప్రాంతాల్లో ఒక రకంగా సంస్మరణ సభలు అలాగే ఇతర అంశాలు చేస్తుంటే కృష్ణదేవిపేట వద్ద మాత్రం ఆయన సమాధుల వద్ద స్థానిక గిరిజనులు అలాగే ఇతరులు అల్లూరి అభిమానులు కూడా ఆయనకి స్మృత్యంజలి ఘటిస్తున్న పరిస్థితి. భారత పోరాటంలో చాలామంది స్వతంత్ర యోధులు పోరాటం చేశారు. అట్లాగే విప్లవ యోధులు కూడా ఉన్నారు. అందులో చూసుకుంటే అల్లూరి ఒకరు, అల్లూరికి తోడు గంటం ద్వారా మల్లు ద్వారా కూడా ఉన్న పరిస్థితి. ఈరోజు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అంటే కేడీపేట ఇప్పుడు ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు సమాధులు ఉన్న ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఒక పార్క్ మాదిరిగా తయారు చేశారు. ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల చూసుకుంటే దీనికి సంబంధించిన ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే వివిధ అంశాలకి భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేకతలు ఉన్నప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం చాలా తక్కువ సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన చేసిన పోరాట ఫలితం మాత్రం స్వతంత్ర ఉద్యమంలో కీలకంగా మారింది. ముఖ్యంగా బ్రిటిష్ సైన్యం చేతిలో గిరిజనులు ఏ రకంగా అటవీ హక్కులు కావచ్చు, ఫలసాయం పొందక ఇబ్బంది పడుతున్న అంశాలు కూడా ఆయన నిరోధించే క్రమంలో అసూలు బాసిన వాతావరణం ఉంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, కేడీపేట నుంచి.